వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ. ఈరోజు నేను కొన్ని జ్యూసులు చేసి చూపిస్తున్నాను. నా వీడియో మొత్తం చివరి వరకు చూడండి. నేను పైనాపిల్తో జ్యూస్ చేశాను, బీట్రూట్తో చేశాను, క్యారెట్తో చేశాను. ఇప్పుడు 3 వీడియోలు నేను ఇందులో చూపిస్తున్నాను చూడండి. పైనాపిల్ని మంచిగా పైనాపిల్ అంతా తీపిచ్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా రౌండ్గా పీసెస్ లాగా ఫస్ట్ కట్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం జ్యూస్ రెడీ చేసుకొని పిల్లలకైనా హస్బెండ్కైనా ఇవ్వచ్చు. నేను జ్యూస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైనాపిల్ ఫస్ట్ మనము రౌండ్గా కట్ చేసి బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. తర్వాత మిగతా ముక్కలను తీసి ఇలా చిన్నగా కట్ చేసుకొని మిక్సీ కప్పులో వేసేసుకోవాలి. జ్యూస్ కప్ ఉంటుంది కదా, ఇలా నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు జ్యూస్ కప్లో మనం కట్ చేసిన ముక్కలను అన్నిటినీ వేసేసుకోవాలి. ఎన్ని కావాలనుకుంటే అన్నీ కట్ చేసుకొని మిక్సీ కప్లో వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు షుగర్ని వేసేసుకోవాలి. మీరు షుగర్ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నేను తేనెను కూడా యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్ల వరకు తేనెను వేసేసుకోవాలి. పైనాపిల్ జ్యూస్లో షుగరు తేనె వేసుకొని జ్యూస్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని జ్యూస్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మనకి జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు జ్యూస్ కప్ తీసుకొని అందులో పోసుకోవాలి. చూడండి, జ్యూస్ మంచిగా రెడీ అయిపోయింది కదా. ఒక కప్పు నిండా పోసేసుకొని అందులో ఐస్ క్యూబ్స్ని వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే జ్యూస్ రెడీ చేసుకునేటప్పుడే ఐస్ క్యూబ్స్ని వేసేసుకొని జ్యూస్ రెడీ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక లెమన్ ముక్కను రౌండ్గా కట్ చేసుకొని సైడ్కి గార్నిష్కి పెట్టాను. ఇప్పుడు పైనాపిల్ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని పైన గార్నిష్ లాగా వేసేస్తున్నాను. చూడండి, జ్యూస్ ఎంత బాగా కనబడుతుందో. బయట తాగే జ్యూస్ కంటే మనం ఇంట్లో ఇలా రెడీ చేసుకొని మనకు నచ్చినట్టుగా చేసుకొని గార్నిష్ చేసుకొని తాగితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు, హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తాగుతారు. మనము సమ్మర్లోనైనా వింటర్లోనైనా ఎప్పుడైనా జ్యూసులు చేసుకొని తాగడము హెల్త్కి చాలా చాలా మంచిది. ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ని ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. 2 ఫ్రెష్గా బీట్రూట్ని తీసుకోవాలి. పైన ఫీల్ అంతా తీసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా పైన మొత్తము పొట్టంతా తీసేసేయాలి. ఫ్రెష్గా ఉన్నాయి తీసుకుంటేనే జ్యూస్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా 2 వైపులా కట్ చేసుకొని ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనకి నచ్చినట్టుగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలన్నిటిని రెడీ చేసుకొని ఇప్పుడు జ్యూస్ కప్ తీసుకొని ఈ బీట్రూట్ ముక్కలని జ్యూస్ కప్లో వేసేసుకోవాలి. ముక్కలన్నిటిని మిక్సీ కప్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు షుగర్ని వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే షుగరు వేసుకోకుండానే జ్యూస్ని రెడీ చేసుకోవచ్చు. పిల్లలు తాగారనుకుంటే షుగర్ని మాత్రం వేసేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని జ్యూస్ రెడీ చేసుకోవాలి. ఇలా ఒక కప్పు తీసుకొని అందులో జాలితోని వడగట్టుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఒక కప్పులో పోసి చూపిస్తున్నాను. ఇప్పుడు జ్యూస్ని, బీట్రూట్ జ్యూస్ని చాలా చాలా మంచిది హెల్త్కి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా మంచిది బీట్రూట్ జ్యూస్. ప్రతిరోజు తాగినా ఒక 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా తాగిన హెల్త్కి చాలా చాలా మంచిది. బీట్రూట్ జ్యూస్ చేసుకోవడము ఇబ్బందిగా అనిపించినప్పుడు మనము ముక్కలైనా కట్ చేసుకొని తిన్నా చాలా చాలా మంచిది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా బీట్రూట్ ముక్కలను తినవచ్చు. ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ మనకి రెడీ అయిపోయింది. పుదీనాతోనే నేను గార్నిష్ చేసి చూపిస్తున్నాను. మంచి ఫ్లేవర్తో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో కాస్త నిమ్మరసం కూడా పిండుకొని తాగొచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు క్యారెట్ జ్యూసు ఎలా రెడీ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. 3వ జ్యూసు చేసి చూపిస్తున్నాను. క్యారెట్ దంతా పైన ఫీల్ తీసేసేయాలి. తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి.
మనకి నచ్చినన్ని క్యారెట్ని తీసుకొని జ్యూస్ని రెడీ చేసుకోవాలి. నేను ఒక 1/2 kg వరకు క్యారెట్ను తీసుకొని జ్యూస్ని రెడీ చేస్తున్నాను మా పిల్లలిద్దరికి. ఇప్పుడు జ్యూస్ కప్పుని తీసుకొని క్యారెట్ ముక్కలన్నిటినీ మిక్సీ కప్పులో వేసేసుకోవాలి. ఇందులో షుగర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. నేను షుగర్ని వేసే జ్యూసులు చేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కప్పు తీసుకొని అందులో మనము జాలి పెట్టేసుకొని వడకట్టుకోవాలి జ్యూస్ని. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది బీట్రూట్ జ్యూసు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. నేను మా పిల్లలిద్దరికి ఇలా జ్యూసులు రెడీ చేసి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. హెల్త్కి చాలా మంచిది. అప్పుడప్పుడు మనకి పిల్లలకైనా మనమైనా హస్బెండ్కైనా ఎవరికైనా చేసి ఇవ్వచ్చండి. హెల్త్కి చాలా మంచిది. క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు, పైనాపిల్ జ్యూసు, యాపిల్ జ్యూసు, గ్రేప్స్ జ్యూసు ఎలా అయినా మనం ఇంట్లోనే రెడీ చేసుకొని తాగొచ్చు. చాలా చాలా మంచిది. ఐస్ క్యూబ్స్ వేసుకొని రెడీ చేసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది. నేను చేసిన పైనాపిల్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు, క్యారెట్ జ్యూసు మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకొని తాగండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. అలానే ఆప్షన్ వస్తుంది. నా ఛానల్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవాని.